హలో ఫుడీస్, ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను వంకాయ ఫ్రై అనమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చూడగలుగుతారనమాట. ఇప్పుడైతే వంకాయలని తీసుకున్నానండి, అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. సాల్ట్ ఎప్పుడైనా మనం వంకాయలు కట్ చేసేటప్పుడు మనం సాల్ట్ వాటర్లో నానబెట్టి దాని తర్వాతనే కర్రీస్కి వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేస్తాం కదండి, నార్మల్ కట్ చేయొద్దు అనమాట. వంకాయలు ఇలా కట్ చేసుకుంటూ సాల్ట్ వాటర్లో వేస్తే కనుక మన వంకాయలు బ్లాక్ కలర్లో మారదనమాట. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక జీలకర్ర, తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు చిటపట అనే టైంలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటుంది కదండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ నాతో షేర్ చేయండి. ఇలాంటి ఏదైనా కుకింగ్ రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అలాంటి రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో రావాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బాగా ఫ్రై చేస్తున్నాం అనమాట. వన్స్ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంది కదండి, ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారంటే తెలుస్తుంది మీకు, బాగా కలుపుకోవాలండి. వంకాయలు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఫ్రై కనుక ఇందులో మనం ఎలాంటి వాటర్ కానీ ఏం మనం మిక్స్ చేయట్లేము. జస్ట్ ఇప్పుడు వంకాయలు ఉడకడానికి సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే. అలాగే కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా బాగా మగ్గాలండి వంకాయలు. అలా మగ్గిన తర్వాత కారం, మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం మనం వంకాయలని. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వంకాయలు బాగా మగ్గిపోయాయి. చూసారండి, చాలా డిఫరెన్స్ కనబడుతుంది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకొని కింద అడుగంటకుండా చూసుకొని దాని తర్వాత ఇందులో మనం తగినంత పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను. చిన్న స్పూన్ తీసుకున్నానండి. అలాగే తగినంత కారం వేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కారం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇందులో లైట్ గరం మసాలా వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేస్తున్నానండి. అంతే అండి, కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ నేను ఫ్రై చేశాను. చూసారంటే తెలుస్తుంది, బబుల్స్గా వస్తుంది కదండి ఆయిల్ పైకి. ఇంకా మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఈజీ మెథడ్ అనమాట. కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్స్ నాతో షేర్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి మర్చిపోకుండా. ఇలాంటి కుకింగ్ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.